కానీ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇందులోనే. ఈ మధ్య కాలంలో మా గురువుకు మర్యాద ఇవ్వడం కూడా నేర్చుకోవట్లేదు ఎవరు జనరల్గా. ఇప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయులే అవనివ్వండి, లేదంటే మన పేరెంట్స్ అవనివ్వండి, లేదంటే మీలాగా వర్క్ నేర్పిన గురువులే అవనివ్వండి, చాలామంది ఏం చేస్తారంటే వర్క్ నేర్చుకుంటారు, తర్వాత రెస్పెక్ట్ చేయరు. కొన్నిసార్లు అవమానపడాల్సి వస్తుంది మనం కొన్ని సందర్భాల్లో. అలాంటిది ఏమైనా చవి చూసారా మీరు? ఏం లేదు, నేను నేర్పిన పిల్లలైతే అంతా మంచోళ్ళే, అబ్బాయిలైనా మంచోళ్ళే, అమ్మాయిలైనా మంచోళ్ళే, అమ్మలైనా పిల్లలైనా సరే అందరూ మంచోళ్ళే. అలాంటిది ఏమో చూడలేదన్నమాట. చూడలే. చాలా మంది నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు నాకు ఏదైనా పని ఉండి చేసుకోలేకపోయిన తక్షణం వల్ల కూడా మేడం మేము ఉన్నాం నీకు చేస్తాము అని వచ్చి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏం చదువుకున్నారు? నేను ఏం చదువుకోలేదు నాన్న. ఏం చదువుకోలేదు, కానీ మీ దగ్గర కళ ఉంది. కళను అలాగే నిలబెడుతున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు నేర్పే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆడోళ్ళ మగోళ్ళ? అంటే ఇక పిల్లలు అయితేనే మగ పిల్లలు మంచిగా ఆడతారు. ఓకే. ఆటల కొంచెం లేడీస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కదా, కొంచెం ఆడపిల్లలే మనల్ని ఎక్కువ చూసుకుంటారు. ఓకే. అంటే నేనేమంటే ఆడోళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నారా, మగోళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నారా? మగోళ్ళు ఆడోళ్ళు అంతా సమానం. ఇప్పుడు మగోళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కువ అయ్యారు. ఆడోళ్ళు ఎక్కువ అయ్యారు. వాళ్ళే ఏం లేదు, మనం ఎందుకు వేయలేం, మనం వేయలేమా ఏమి అని అట్లా అనుకొని నేర్చుకుంటారు ఆడోళ్ళు. నిజంగా కదా, చాలా మంది నేను చూసిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనికి వెళ్ళొచ్చి మళ్ళీ నేర్చుకోవడానికి వస్తున్నారు. అసలు ఎంత కష్టపడతారో ఆడోళ్ళు నిజంగా. మీరు చెప్పాలి ఆడోళ్ళ గురించి చెప్తే స్పెషల్గా. చాలా కష్టపడతారు. నేను ఒక టీం నేర్పుతున్నా మణిమధ్య దగ్గర. మణిమధ్య గ్రామం అని ఒకటి మారుమూల గ్రామం, చాలా దూరం ఉంటుంది అది నాకు. నల్గొండ నుంచి ఒక 60-65 కిలోమీటర్లు ఉంటుంది. నేను బండి వేసుకొని పోతా అక్కడికి. అంత దూరం. ఓకే. నైట్ 7 కల్లా అక్కడికి వెళ్తా. ఓకే. అక్కడ పొద్దుగూకులు పత్తి చేనులో పత్తి వీక్ వస్తారు, అదేమంటారు తీస్తారు, పత్తి తీస్తారు. తీసి వచ్చి ఒక్కొక్క అమ్మ 70 కేజీలు, 80 కేజీలు, 100 కేజీలు అట్లా తీసి వచ్చి మళ్ళీ 7:30కి ఆట దగ్గరికి వస్తారు. అంత రిస్క్తో చేసి వచ్చి అక్కడ పని వంట చేసి ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చి ఆట ఆడుతుర్రు. వాళ్ళు అసలు గ్రేటు. మళ్ళీ ఒక్కరోజు కూడా మిస్ గారు ఆటల. మొత్తానికి ఆడవాళ్ళకి అంత కష్టము, పని వెళ్ళాలి, ఇంట్లో పని చేయాలి, మళ్ళీ వచ్చి నేను ఒక ఆటలో ఉన్నా కదా, మళ్ళీ మేడంకి మనం పోవాలి కదా దగ్గరికి, ఆట ఆడుతుంది అని ఆ టైంకు వస్తున్నారు. ఆ బలం అంతా ఎక్కడి నుంచి వస్తుందో ఆడవాళ్ళకి, ఉత్సాహం, ఆడాలని అంతే శక్తి. వాళ్ళకి ఏంటంటే ఆనందం, ఇక ఆట మేము ఆడుతున్నాం, ఆట ఒక ఆట మేము ఇది ఒకటి నేర్చుకుంటున్నాం అన్న కుషాలది అంతే వాళ్ళకి ఆట అంటే. ఇంకా కొందరు అయితే అమ్మ ఈ ఆట నేర్చేసుకొని వాళ్ళు బ్యాచ్లుగా వెళ్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం కూడా వెళ్దాము, వెళ్తే 1000 రూపాయలు వస్తాయి కదా ఒక హాఫ్ డేకి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. అవును, వస్తారు అట్లా. ఒక్కొక్కరు చాలా మంది అడుగుతారు ఫోన్లు చేసి కూడా, ఇట్లా మేడం ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి మేము వస్తాము, మేము ఇప్పుడు ఖాళీనే ఉన్నాం, మాకేం పని లేవని చెప్తారు. పని ఉన్నప్పుడు పని ఉంది మేడం అంటారు, ఈ టీంకి పని ఉన్నా ఇంకో టీం తీసుకొని పోతాం. ఓకే. అట్లా